హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భద్రాద్రి అమ్మాయి బ్లాగ్స్ ఇన్ పూణే. నా పేరు అలేఖ్య, నేను పూణేలో ఉంటానండి. ఇక్కడ మీకోసం దసరా నవరాత్రులు, అదేవిధంగా తేదీలు ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, నవరాత్రులు అనేవి ఎప్పుడు ముగుస్తున్నాయి, అదేవిధంగా మంచి ముహూర్తం ఏమిటి, అదేవిధంగా 10 రోజులు అమ్మవారు ఏ రూపాల్లో ఉంటారో తెలియజేద్దామని ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే ఇక్కడ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే చూసివేయండి ఫ్రెండ్స్. పదవ రోజు మనకి శ్రావణ నక్షత్రంతో కూడిన విజయదశమి శమి పూజ. మనకి జమ్మి చెట్టు పూజ చేసి జమ్మి చెట్టును అందరు రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి ఇస్తాం కదా అండి, బ్లెస్సింగ్స్ తీసుకుంటాం కదా. ఇక్కడ ఈ విధంగా ఆ రోజు మనల్ని పరిపాలించే రాజరాజేశ్వరి రూపంలో అమ్మ దర్శనం ఇస్తుందండి 10వ రోజు. ఈ విధంగా 1వ రోజు నుండి 10వ రోజు అమ్మ అవతారాలు ఎలా ఉంటాయి, అదేవిధంగా ఏ రోజు వస్తున్నాయో నేనైతే తెలియజేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పూణేలో మాత్రం మనం జమ్మి చెట్టును పూజ చేసి జమ్మి చెట్టును రిలేటివ్స్కి కానివ్వండి, ఫ్రెండ్స్కి ఇచ్చేసి బ్లెస్సింగ్స్ తీసుకుంటాం కదా అండి. ఇక్కడ పూణేలో మాత్రం రావి ఆకులను ఇస్తారండి, ఇక్కడ కూడా ఇస్తారు. దసరా సెలబ్రేట్ చేసుకుంటారండి. కాకపోతే బతుకమ్మ మనం తెలంగాణ వాళ్ళం సెలబ్రేట్ చేసుకుంటాము. ఇక్కడ మాత్రము వీళ్ళు దాండియా ప్లేయింగ్ చేస్తారండి. ఇంకా దసరా విజయ ముహూర్తం మనకి మధ్యాహ్నం 1:47 నుండి 2:45 వరకు ఉంటుందండి మంచి ముహూర్తం అనేది. ఈ విధంగా నేనైతే తెలియజేశాను. అమ్మవారు ఏ అవతారాలు ఎత్తుతారు, ఏ తేదీలో మనకి ఏమొస్తుంది, అదేవిధంగా మంచి ముహూర్తం ఎప్పుడు ఉంది, నేనైతే మీతో షేర్ చేస్తున్నానండి. ఎవరైనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా నా ఛానల్ భద్రాద్రి అమ్మాయి బ్లాగ్స్ ఇన్ పూణేని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే. అదేవిధంగా నా ఛానల్లో కుకింగ్ వీడియోస్ కానివ్వండి, ట్రావెలింగ్ వీడియోస్ కానివ్వండి, ఈ విధంగా కొన్ని విషయాలను తెలియజేస్తూ నేనైతే బ్లాగ్స్ని అప్లోడ్ చేస్తున్నానండి. మీకు నచ్చినట్లయితే ఈ విధంగా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.